హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మార్నింగ్ టిఫిన్కి పెసరట్టు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా అంటే చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుందండి. దీనికోసం పెద్దగా టైం కూడా మనం ఏమీ స్పెండ్ చేయక్కర్లేదు. అండ్ హెల్తీ కూడా ఇది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు. దీన్ని మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ప్లీజ్ అందరూ ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ క్రేజీ చింటూ అనంతపూర్. ఓకే, దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 250 గ్రామ్స్ పెసరపప్పు నానబెడుతున్నాను. ఇది నానబెట్టే ముందర ఒక 2-3 టైమ్స్ వాటర్తో బాగా క్లీన్ చేసేసి నీళ్ళన్నీ వంపేసి ఒక గ్లాస్ ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాం కదా, దానికి డబల్ వాటర్ యాడ్ చేసేసి బాగా నానబెట్టేద్దామండి. ఇది 2-3 అవర్స్ నానబెడితే చాలు. ఒకవేళ 2-3 అవర్స్ టైం లేదనుకున్న వాళ్ళు ఓవర్ నైట్ నానబెట్టినా సరిపోతుంది. 2-3 అవర్స్ తర్వాత పెసరపప్పుని మిక్సీ పడుతున్నాను. ఈ మిక్సీలో మనం పచ్చిమిర్చి ఒక 4 తుంచి వేసేసి అల్లం కొంచెం వేసేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఒక గ్లాస్ వాటర్ కూడా పోస్తున్నాను. అంటే ఈ వాటర్ అనేది మనకు గ్లాస్ అంటే కొంచెం మునిగే వరకు అండి, ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఆ తర్వాత మిక్సీ పడుతున్నాను. బాగా మెత్తగా మ్యాష్ అయిపోవాలండి. బరకగా కూడా మనకేం తగలకూడదు. మొత్తం అంతా సాఫ్ట్గా మిక్సీ పట్టేస్తాము. మన దోసపిండి ఎలాగైతే వస్తుందో ఆ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇది కూడా ఇంత కొంచెం ఒక 20 మినిట్స్ 10-15 మినిట్స్ వదిలేసేయండి. ఆ తర్వాత 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ సాల్ట్, లేదంటే సాల్ట్ మీ రుచికి తగినంత కలుపుకోండి. నేను ఇక్కడ కొన్ని మాత్రమే తీసుకుంటున్నాను కాబట్టి నేను ఒక 1 స్పూన్ మాత్రమే వేస్తున్నాను. తర్వాత ప్యాన్ హీట్ అయ్యాక పెసరట్టు వేసేస్తున్నానండి. ఈ పెసరట్టుకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, లేదంటే కొంచెం గట్టిగా క్రిస్పీగా ఉంటాయి. మనకు సాఫ్ట్గా రావాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ పోస్తే సరిపోతుంది. ఆయిల్ అంతా వేసి బాగా కాలిన తర్వాత రెండు పక్కలా కాల్చుకోండి. రెండు పక్కలా కాల్చుకున్నాక చూడండి ఎంత ఈజీగా లేసి వచ్చేస్తుందో. దాని మీద సన్నని ఆనియన్ తరుగు వేసేసి తినేసేయడమే.